అత్తయ్య, డైవర్స్ పేపర్స్ మీద రాజీవ్ సైన్ చేస్తాడంటావా? నువ్వు టెన్షన్ పడకు శ్రావ్య, నేను పెట్టిస్తాను కదా. మీరు పెట్టిస్తారని ఓ పక్క ఎంత నమ్మకంగా ఉన్నా లోపల మాత్రం చాలా డౌట్గా ఉంది అత్తయ్య. రే రాజీవ్. ఏంటమ్మా? ఇవిగో ఈ పేపర్స్ చూడు. డివోర్స్ ఎవరికమ్మా? ఎవరికో అయితే ఆ పేపర్స్ నీ చేతికెందుకు ఇస్తానురా? దాంట్లో పేర్లు రాసున్నాయి, చూడలేదా? నాకు జ్యోతికి డివోర్స్ ఏంటమ్మా? ఇంక చాలు రాజీవ్, చాలా ఓపిక పట్టాను. నా సహనం నశించింది. ఆ దరిద్రాన్ని వదిలించుకుందాం. దానికి విడాకులు ఇచ్చేస్తే నువ్వు శ్రావ్యతో హ్యాపీగా ఉండొచ్చు. జ్యోతితో విడాకులు కావాలని నేనేం నిన్ను అడగలేదు కదమ్మా. నాకు చెప్పకుండా ఎందుకు ఈ పేపర్స్ రెడీ చేయించావు? అంటే చిన్నప్పటి నుంచి నిన్నడిగే అన్నీ చేశానా? నీకు చెప్పే ప్రతి నిర్ణయం తీసుకున్నానా? చాలా విషయాల్లో నీ మనసు తెలుసుకొని తల్లిగా నేను చెయ్యాల్సింది చేశాను. నువ్వెలా సంతోషంగా ఉంటావో అమ్మగా నాకు తెలీదా? అది కాదమ్మా, జ్యోతి తనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది కదా. ఈలోపే ఎందుకింత తొందరపాటు నిర్ణయం? నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? రాజీవ్, దాని బుద్ధి గురించి, అది ఆడుతున్న నాటకం గురించి నీకింకా బుర్రకెక్కడం లేదా? నా మీద మర్డర్ కేసు పెట్టి నన్నే జైల్లో పెట్టించాలని చూసిందిరా అది. మహిళా మండలితో కలిసి ఇంటి ముందు బైఠాయించి నా మర్యాదని మంట గలుపుతుంది. మీడియా వాళ్ళని పిలిచి నా పరువు బజారుకి ఇడ్చింది. ఏ కోడలైనా మెట్టినింటి గౌరవాన్ని నిలబెడుతుంది కానీ ఇలా ప్రతిష్టని దెబ్బతీయదు. ఇప్పటికైనా మారు రాజీవ్. దాన్నక్క బుద్ధి తెలుసుకో. నీ ప్రేమను అడ్డం పెట్టుకుని అది ఆడుతున్న నాటకానికి విడాకుల ద్వారా బుద్ధి చెప్పు. లేదంటే నీకు ప్రశాంతత ఉండదు, నాకు ప్రశాంతత ఉండదు. దాన్ని వదిలించుకోవడమే కరెక్ట్ రాజీవ్. పేపర్స్ మీద సంతకం పెట్టు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదమ్మా. ఆ జ్యోతి అత్తయ్య పరువు ఇంత దారుణంగా తీసాక కూడా డైవర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదంటే రాజీవ్. అది నువ్వనుకున్నంత మంచిది కాదని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు. చూడు శ్రావ్య, కేవలం అమ్మ మీద గౌరవంతో నిన్ను ఏమీ అనట్లేదు. నేను జ్యోతికి డివోర్స్ ఇవ్వలేను. నేను చెప్పాను కదత్తయ్య, జ్యోతి ఎన్ని తప్పులు చేసినా రాజీవ్కి దాని మీద ప్రేమ చావదు. రాజీవ్, నువ్వు నా మాట కూడా వినవా? అమ్మా, నీ మాట వింటాను కాబట్టే, అమ్మగా నీ తర్వాతే నాకు ఎవరైనా కాబట్టి
జ్యోతి ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే ఆపలేదు. నిన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ జ్యోతి ఇంత కాన్ఫిడెంట్గా పోరాటం చేస్తుందంటే తను ఏ తప్పు చేయలేదని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. తన మీద నాకున్న ప్రేమ చెప్తుంది. రెండు రోజులు ఓపిక పడితే నిజమేంటో తెలుస్తుంది కదమ్మా. అది కాదురా. అమ్మా ప్లీజ్, 2 రోజులు. నిజాలు తెలిసాక అప్పుడు నువ్వేం చేయమంటే అది చేస్తాను. రాజీవ్,